అరే ఏపీ ఎంసెట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనందరికీ క్లారిటీ ఉంది, బట్ ఈ కన్ఫ్యూజన్ మాత్రం ఇంకా ఉండిపోయింది. లైక్ నాకు ఎంసెట్ మార్క్స్ వచ్చేసాయి అండ్ ఇప్పుడు నా మార్క్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి బ్రో. మనందరికీ తెలిసిందే, మన ఏపీ ఎంసెట్కి అయితే మనకి 75% ఆఫ్ మార్క్స్ తీస్తారు మనకు వచ్చిన ఎంసెట్ మార్క్స్ నుంచి, అండ్ 25% తీస్తారు మన ఐపీ మన సబ్జెక్ట్స్ ఎంపీసీ సబ్జెక్ట్స్ నుంచి తీస్తారు. అదే టీఎస్ ఎంసెట్కి అయితే డైరెక్ట్గా ఎంసెట్ నుంచి వచ్చిన మార్క్స్ కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఐపీ వెయిటేజ్ లేదు. ఈ ర్యాంక్ ప్రిడిక్షన్ ఏందిరా, అసలు ఐపీ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలరా అన్నయ్య, లాస్ట్ ఇయర్ డేట్స్ ఏందిరా, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్ని కన్ఫ్యూజన్స్ కూడా మిక్స్ అయిపోయి మనం వెంటనే గూగుల్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేస్తాం లైక్ హౌ టు క్యాలిక్యులేట్ ఫైనల్ ఏపీ ఎంసెట్ స్కోర్ అని చెప్పేసి. కానీ బ్రదర్ అండ్ సిస్టర్, మేము ఉండగా నీకు టెన్షన్ అనేది పడక్కర్లేదు, ఎందుకంటే మీకోసం ఈజీగా ఉండేలాగా ఒక సింపుల్ టూల్ డిజైన్ చేసాం. ఎవరైతే ఏపీ ఎంసెట్ రాశారో మీరు జస్ట్ ఏం చేస్తారంటే మీ ఐపీ మార్క్స్ అలాగే మీరు ఎంసెట్లో ఎంత స్కోర్ చేశారో ఆ మార్క్స్ ఎంటర్ చేయించాలు, మీకు ఫైనల్ స్కోర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఆ ఫైనల్ స్కోర్ బేస్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అని కూడా వస్తుంది. మీకు అంతా కూడా 1 సెకండ్ క్యాలిక్యులేషన్ అనమాట. సో నో బ్రెయిన్ అండ్ నో మ్యాథ్ యూసేజ్. అండ్ నాట్ ఓన్లీ దట్ బ్రో, మీకు ఆ ఫైనల్ స్కోర్ క్యాలిక్యులేషన్ అలాంగ్ విత్ ది ర్యాంక్ ప్రిడిక్షన్తో పాటు మీకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కౌన్సిలింగ్ డేట్స్ని డ్రాగ్ చేస్తూ నెక్స్ట్ ఏంటి కౌన్సిలింగ్ ఎప్పుడు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అన్నీ చెప్పేస్తుంది. సో నేను మీకు తయారు చేసిన వెబ్సైట్ అనేది బాగా యూజ్ అవుతుంది మీ డేట్స్ ట్రాక్ చేసుకోవడానికి, ఆల్సో మీ ఎంసెట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే మీరు ఈ వెబ్సైట్ని మొబైల్లో ఉంటూనే ఎలాగ యూజ్ చిన్న వీడియో గైడ్ కింద చూపిస్తాను మీకు. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ని క్లిక్ చేయగానే మీరైతే వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఎంసెట్ నావిగేటర్. అండ్ ఇక్కడ మీకైతే 4 సెక్షన్స్ పెట్టాను. ఫస్ట్ క్యాలిక్యులేటర్ సెక్షన్ చూద్దాం. సో ఇది ఎలా అంటే నా ఇయర్ అప్పుడు ర్యాంక్ కార్డ్ చూద్దాం, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం కరెక్ట్ వస్తుందో లేదని చెప్పేసి. సో నాకు అవుట్ ఆఫ్ 600 ఫర్ ఎంపీసీ నాకు వచ్చిన మార్క్స్ ఎంత అంటే 579. సో 570 ఎంటర్ చేశాను. నెక్స్ట్ నాకు అవుట్ ఆఫ్ 160 ఎంసెట్లో వచ్చిన మార్క్స్ ఎంత అంటే లైక్ 52 కరెక్ట్గా డెసిమల్స్లో ఇస్తున్నాను సో దట్ మీకు తెలియాలి కదా కరెక్ట్గా ఇస్తుంది అని చెప్పేసి. 52.6270. అండ్ ఇక్కడ నాకు చూడొచ్చు 1 సెకండ్లోనే వచ్చింది రిజల్ట్స్ అనేది 48.79 అని చెప్పేసి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా ర్యాంక్ కార్డులో కూడా అంతే వచ్చే మార్క్స్. అండ్ నాకైతే ర్యాంక్ 28,000 వచ్చింది. మీకు చూసుకోవచ్చు ఏపీ ఎంసెట్ ర్యాంక్ ప్రిడిక్టర్ కూడా కరెక్ట్గా ఇచ్చింది. 25,000 నుంచి 30,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి. సో కరెక్టే కదా. అండ్ మీకు ఏంటంటే ఇక్కడ టీఎస్ ఎంసెట్ అనేది 160 అవుట్ ఆఫ్ 160 క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ర్యాంక్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ట్రాకర్. మీరు ఇక్కడ ఐపీ ఎంసెట్కి యాజ్ వెల్ as టీఎస్ ఎంసెట్కి లైక్ ఫర్ ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజింగ్ నుంచి డేట్ ఆఫ్ ఫైనల్కి రిలీజ్ వరకు మీకు అయితే డేట్స్ ఉన్నాయి, మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఈ డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు. అండ్ టీఎస్ ఎంసెట్ కూడా సేమ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ గో ఫర్ ది థర్డ్ సెక్షన్ లైక్ లెర్నింగ్ రిసోర్సెస్, మీకు ఎప్పుడైనా ఎవరైనా మన ప్రీవియస్ చేసిన ఎంసెట్ వీడియోస్ చూడకపోతే మనం డైరెక్ట్గా అక్కడ విజిట్ ఛానల్ క్లిక్ చేయగానే మనకైతే ఛానల్కి అయితే వెళ్ళిపోతాం మీరు. మన ఛానల్కి అయితే వచ్చేస్తారు ఇలాగా. అండ్ రీసెంట్గా చీట్ కోడ్స్ వీడియో చేశాను, మీకు యూజ్ అవుతుందని. సో వెంటనే వెళ్ళి చూడండి చీట్ కోడ్స్ వీడియో. అండ్ నెక్స్ట్ వన్. అండ్ ఆల్సో మీకు టెలిగ్రామ్లో అయితే మీకు రిజల్ట్స్ అప్డేట్ కోసం అండ్ ఆల్సో కట్ ఆఫ్స్ లిస్ట్ పెడతాను మీకు లాస్ట్ ఇయర్ది. సో మీకు కౌన్సిలింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. నౌ లిజన్ కేర్ఫుల్లీ, ఒక బిగ్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ. సపోజ్ మీకు ఎంసెట్లోని మంచి ర్యాంక్ రాలేదనుకోండి, డోంట్ ప్యానిక్. అండ్ మీరు 10 to 15 lakhs ఏమో మీ మేనేజ్మెంట్ కోటా సీట్ కోసం ఏదో ఒక ర్యాండమ్ ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వేస్ట్ చేయదు. ఇన్స్టెడ్ ఆ 10 to 15 lakhsని మీరు టాప్ యూనివర్సిటీస్లో ఇన్వెస్ట్ చేయండి. లైక్ ఎస్ఆర్ఎం కానివ్వండి, విఐటి కానివ్వండి, లేకపోతే అమృత యూనివర్సిటీ కానివ్వండి. మీకు ఏంటంటే ఇక్కడ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది అండ్ ఆల్సో మీకు ప్లేస్మెంట్స్ కానివ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది ఇలాంటి యూనివర్సిటీస్లో. అండ్ మీరు ట్రస్ట్ మీ, మీరు అయితే లైఫ్ టైం రిగ్రెట్ అవ్వరు. మీరు ఈవెన్ ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీ రెజ్యూమేలో ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. నాట్ జస్ట్ ఎ కాలేజ్ సీట్, ఇట్స్ ఎ కెరియర్ డెసిషన్. సో మన వెబ్సైట్లోనే లాస్ట్ సెక్షన్ ఇదే అనమాట మనకి అవైలబుల్గా ఉంది. లైక్ మీకు చెప్పాను కదా ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోతే ఆ మనీ యూనివర్సిటీస్లో పెట్టడం బెటర్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ, విఐటి యూనివర్సిటీ కానీ, అమృత, ఇవన్నీ ఏంటంటే మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలని మీకు డౌట్ ఉండొచ్చు. సో అందుకే మీకు ఇక్కడ ఒకటి ఇచ్చాను చూడండి కావాలంటే. ఇక్కడ వాట్సాప్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, మీరు ఏంటంటే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కాలేజ్ ఎంట్రీ గైడ్ అనే ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏంటంటే మీకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లైక్ కాలేజ్ అడ్మిషన్ మీకు ఇప్పించే వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ విచిత్రం ఏంటంటే మీకు వాళ్ళు 1 రూపీ కూడా తీసుకోరు అంటిల్ మీకు మనీ వచ్చిందని తెలిసే వరకు కూడా.
మీకు చూసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే అలా క్లిక్ చేస్తారో మీకు కనబడుతుంది. హాయ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్ట్ అడ్మిషన్ ఇంటూ ప్రైవేట్ యూనివర్సిటీస్ అని డైరెక్ట్‌గా మీకు ప్రాంప్ట్ వచ్చేస్తది. అది మీరు సెండ్ చేస్తే వాళ్ళు అప్పుడు మీకు కనెక్ట్ అయ్యి మీకు ఏ యూనివర్సిటీ కావాలో సీట్ ఆ యూనివర్సిటీలో మీకు సీట్ ఇప్పిస్తారు. అది కూడా వితిన్ 2-3 డేస్‌లోనే ఇప్పించడానికి ట్రై చేస్తారు. అంటిల్ మీకు కాలేజ్‌లో అడ్మిషన్ వచ్చిందనే కన్ఫర్మేషన్ మీకు వచ్చేంత వరకు కూడా వీళ్ళు సింగిల్ రూపీ కూడా మీకు చార్జ్ చేయరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళ గురించి. అండ్ మీకు అడ్మిషన్ కావాలి. ఈ ఎంసెట్ మన వల్ల కాదురా బాబు అని చెప్పేసి డైరెక్ట్‌గా అడ్మిషన్ కావాలి కాలేజెస్‌లో అనుకుంటే మీరు ఇప్పుడే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చెప్పాను కదా! జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఆటోమేటిక్‌గా డైరెక్ట్ అయిపోతారు వాళ్ళ వాట్సాప్ చాట్‌కి. అక్కడి నుంచి ఆ కాలేజ్ ఎంట్రీ గైడ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు అడ్మిషన్ వచ్చేలాగా. సో ఏం కావాలరా బాయ్ నీకు ఇంకా ఇన్స్టెంట్ ఎంసెట్ స్కోర్ క్యాలిక్యులేషన్ కానివ్వు, ర్యాంక్ ప్రిడిక్షన్ కానివ్వు, అండ్ ఆల్సో ఇంపార్టెంట్ డేట్స్ ట్రాక్ చేయడం కానీ బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్కి, అలాగే మీరు ఏమైనా యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు గైడ్ చేయడానికి ఒక ప్రాపర్ అడ్మిషన్ ఇప్పించడానికి ఒక ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడా మీకు ఆ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడే వెళ్ళి వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి అండ్ మేక్ యువర్ జర్నీ స్మార్టర్ నాట్ హార్డర్. మన ఛానల్లో ఆల్రెడీ ఎంసెట్కి రిలేటెడ్ కొన్ని వీడియోస్ చేసాం. సో మీకు ఏమైనా యూజ్ అవ్వచ్చు. సో ఎవరైతే ఇంకా చూడలేదో వెంటనే వెళ్ళి చూడండి. అండ్ రిమెంబర్, మీ ఫ్యూచర్ అనేది మీ హ్యాండ్స్లోనే ఉంది. సో టేక్ రైట్ డెసిషన్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.